నమస్కారం గురుగారు. గురుగారు జూన్ మాస ఫలాల్లో భాగంగా రెండో రాశి వృషభం. జూన్ 2 గురుగ్రహం కర్కాటకంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వాళ్ళు కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి ఇంకా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారు? వృషభ రాశి వారికి కూడా జూన్ నెల ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఖర్చులు మటుకు ఎక్కువ. అలానే కాదు, ఆదాయం ఉన్నా కానీ ఖర్చు అంటే ఏమంటాం, ఎంత వచ్చినా కనపడదు, ఎంత వచ్చినా కనపడదు. సో కానీ జనరల్గా వృషభ రాశి వాళ్ళు అంత ఈజీగా ఖర్చు పెట్టాలనుకోరు, కానీ అయినా వచ్చేస్తాయి పరిస్థితులు అలాగా. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, జనరల్గా వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఖర్చు పెట్టుకునేది వాళ్ళ యొక్క సొంత అభిరుచుల కోసం, అంటే అలా ఏదైనా వాటి కోసం ఖర్చు పెడతారు. కానీ ఈ నెల ఉండేది దానికి విభిన్నంగా ఉంటుంది. అంటే సడన్గా అప్పటిదాకా బాగున్న అమ్మకం నాన్నకో ఏదైనా అనారోగ్యం చేయటం, అలా కంపల్సరీ పెట్టాల్సిన అవసరం ఎక్కువగా కనపడతాం అనేది అయితే ఉంటుంది. లేదా తరుచి మనకి బాగా బంధువుల పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగడం, ఏదో ఒకటి. సో అనుకున్నంత ఈజీ అవ్వదు దాద్దాం అనుకున్నది. సో అలా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే జరుగుతుంది. కానీ బెదురు లేదు, అంటే ఆదాయం అలాగనే వస్తుంది. సో మనం దాన్ని దాచుకోలేకపోయామనే బాధే ఉంది. కానీ అవసరానికైతే ధనం అయితే పరిపుష్టంగానే లభించడం అనేది అయితే జరుగుతుంది. తర్వాత ఇంకా ఈ నెలలో వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, రవి శుక్రుల కలయిక అనేది మధ్యలో ఏర్పడటం అనేది ఉంటుంది టెంపరీగా ఒక 10 రోజులు. సో ఈ కాలంలో ఒక్కోసారి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, సో అప్పటిదాకా ఒకవేళ షుగర్ లేకపోతే అది బయటపడటం కానీ ఇలాంటివి ఉంటాయి. సో ఈ నెలంతా కూడా వృషభ రాశి వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉండాలి. సో బద్దకించకూడదు. ఏమాత్రం వీళ్ళున్నా కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే వీళ్ళకి అనారోగ్య సమస్యలు కొద్దిగా తక్కువలో రావటం అనేది ఉంటుంది. తర్వాత కొత్తగా ఎవరైనా సరే ఉద్యోగాలు, అంటే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి పెద్దగా సమస్యలు ఏమి ఉండవు. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది మంచి టైం. సో ఇప్పటిదాకా ఎవరైనా సరే కొంత నిరుద్యోగంగా బాధపడుతుంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించకపోతే, ఈ నెలలో వాళ్ళు నోరు తీపి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా కొంత ఆనందం వెల్లివిరేయటం అనేది అయితే కనుక జరుగుతుంది. ఇక తర్వాత ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వారికి, తర్వాత కళారంగంలో ఉన్నవారికి ఈ నెల అంతా కూడా ఎక్కువ ఆశాజనకంగా ఉండటం, కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావటం అనేది కూడా కనిపిస్తుంది. అయితే ఈ నెలలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక, జూన్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు, అంటే 10 రోజులు. సో ఇందాక మనం చెప్పిన ఏదైనా సరే అనారోగ్యం, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి అవి కానీ, తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, అదే టైంలో తాత్కాలికంగా ఏమైనా సరే చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత అదే 14 నుంచి 24 మధ్య భార్యాభర్తల మధ్య కూడా తరచూ ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇదే కాలంలో, అంటే 14 నుంచి 24 మధ్య ఎవరైనా దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. అంటే విదేశాలకి వెళ్ళాలన్నా, లేదా ఇంకా ఏదైనా అంటే విదేశాలతో సంబంధం లేకుండా నేను ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్నాను, నేను ఉన్నట్టుండి ఏ చెన్నై వెళ్ళాలనో బెంగళూరు వెళ్ళాలనో అలా ఏదైనా సరే, అంటే ఉన్న చోటు నుంచి కొద్దిగా దూరం కదలాలి అనుకుంటా, అలాంటి వాటన్నిటికీ కూడా అనుకూలకంగానే ఈ మాసం అయితే ఉంటుంది. కానీ దూర ప్రయాణాలు చేసేప్పుడు వస్తువులు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంటే పోయే అవకాశాలు ఉంటాయి, కాపాడుకోవాలి. అంతేగాని బయటికి వెళ్ళడానికి, అలా దూర ప్రాంతాలు వెళ్ళడానికి అవకాశం బాగానే ఉంటుంది. తర్వాత తమ పిల్లల్ని ఎవరైనా సరే హాస్టల్లో ఉండి చదివిద్దాం, లేదా ఇంకెక్కడైనా పెట్టి చదివిద్దాం, వేరే ఊరు పంపించి చదివిద్దాం, అలా అనుకునే తల్లిదండ్రులు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ నెల అనుకూలకంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి ప్రస్తుతం వ్యయస్థానంలోనే కుజుడు సంచరించడం అనేది ఉంటుంది. సో జూన్ 22వ తారీఖు తర్వాత నుంచి
కొంతవరకు వివాహ విషయాలకి అనుకూలం. సో ఆ లోపుగా సంబంధాలన్నీ కూడా దగ్గర వచ్చి ఒక్కోసారి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సో ఆ తర్వాత నుంచే ఎక్కువగా అనుకూలం అనేది ఉంటుంది. తర్వాత ఇంచుమించు జూన్ 24 నుంచి గ్రాడ్యువల్గా ఏమంటారు డబ్బు ఖర్చు తగ్గుతుంది. సో 24 దాకా కొద్దిగా ఎక్కువగా ముమ్మరంగా ఉండటం అనేది ఉంటుంది. ఆ తర్వాత నుంచి గ్రాడ్యువల్గా మళ్ళీ తగ్గుతుంది ఖర్చులు అనేవి. సో అక్కడి నుంచి ఇంకొద్దిగా బాగుంటుంది. తర్వాత నెలలో వచ్చేప్పుడు ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు పొందటం అనేది అయితే ఉంటుంది వృషభ రాశి వాళ్ళు. సంతానం కోసం సంతానానికి సంబంధించిన వాడు బాగానే ఉన్నాడు బుధుడు వీళ్ళకి. సో ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే కనుక అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఆ రకంగా కూడా మంచిగా ఉంది, అనుకూలత ఎక్కువగా ఉంది. అలాగే గురుగారు, మరి ఈ డబ్బు ఖర్చు అనుకోకుండా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు కదా, ఈ చిన్న చిన్న వాటికి ఏమైనా తప్పకుండా అంటే వీళ్ళు ఏదైనా సరే ఈ నెలంతా కూడా ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. అలా కాకుండా ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్లా చదవాలి అనుకుంటే కనుక లోటస్ 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 అనేది కనుక చదువుకున్నట్టయితే కనుక ఇంకొద్దిగా ఆర్థిక అభివృద్ధి రావటం అనేది ఉంటుంది. మొత్తానికి ఈ నెల అయితే కనుక మరీ ఏదైనా ఇబ్బంది ఉంటే మధ్యలో మనం కొద్ది రోజులు చెప్పాం 14 నుంచి 24 మధ్య. సో ఆ 10 రోజులు కొంతవరకు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు.